జై శ్రీరామ్. భిక్షాటన ఎవరు చేస్తారు? నిస్సహాయ స్థితిలో ఉన్నవారు. మరి అన్నీ బాగానే ఉండి దేవీ దేవతలలాగా అలంకరించుకొని డబ్బులు అడుక్కుంటున్నారు. అలా ఎవరైనా మన ముందుకు వస్తే మనమేం చేస్తాం? బుర్ర లేకుండా వాళ్ళ కాళ్ళు మొక్కి డబ్బులు ఇస్తూ ఉంటాం. కానీ ఈ పెద్దావిడ ఏం చేశారో చూడండి. హనుమంతుడు అడుక్కోగా చూసినావా? ఆశీర్వాదం ఇస్తాడు, తనకు అన్నీ ఉన్నాయి. తను ఎందుకు అడుక్కుంటాడు? నువ్వు ఆ వేషం వేసుకొని ఎందుకు అడుక్కుంటున్నావు? నువ్వు ఇంకోటి వేసుకో, దగ్గర ఇష్టం వేసుకొని అడుక్కో. అంతేగాని హనుమంతుడు ఇష్టం వేసుకొని ఎందుకు అడుక్కుంటున్నావు? అంటే మా దేవుళ్ళు అడుక్కుంటున్నానే? ఇంకేంటి నీ ఉద్దేశం? నువ్వు కళాకారుడు అయితే స్టేజీ మీద అడుగు, స్టేజీ మీద డాన్స్ వేయ, లేకపోతే అరుసు, పాటలు పాడు, పద్యాలు పాడు. ఏ నాలుగేళ్ళు చేసేది ఏముందో? చెప్పమ్మా. నువ్వు ముస్లిం అయితేనే ఇలా చేస్తావు, హిందూ అయితే నువ్వు ఇంత చేయవు. నువ్వు అవును, లేదు ఇంకొక క్రిస్టియన్, లేదు క్రిస్టియన్ అన్న అయిండాలా. అంత రెండు కాకుండా నువ్వు మా హనుమంతుని ఇంత అవమానం చేయవు నువ్వు.